ఆ పండు తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు చెప్పిన మాట వినకుండా సైతాన్ మాట విని ఏ మానవుడైతే నిత్య జీవాన్ని కోల్పోయాడో ఆ మానవుడికి తిరిగి నిత్య జీవాన్ని ప్రసాదించడానికి యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లకు శిలువలో బలియాగమై ఆయన రక్త మాంసాలు జీవాహారం రూపంలో పంచుతున్నాడు. ఇప్పుడు ఆ జీవాహారం ద్వారా మనకి ఏమొస్తుందంటే ఆదాము కోల్పోయిన నిత్య జీవాన్ని మన ఆత్మీయ జీవితాలకు దేవుడు మళ్ళీ తిరిగి అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే మీరు అనుకోవచ్చు శారీరకంగా కూడా ఎందుకు బతకట్లేదంటే ఆల్రెడీ మానవుడు పాపం సోకి మరణం గుండా, పాపాల గుండా, శాపాల గుండా, మోసాల గుండా, దగ, కుట్ర, అవినీతి, అక్రమం అన్నటువంటి విస్తరించిపోయినటువంటి కాలంలో నిత్య జీవాన్ని ఆ శరీరానికి కూడా ప్రసాదిస్తే ఏమైంది తెలుసా అండి? మనిషి ఏమో చచ్చిపోడు, పాపాలకేమో పరిమితం ఉండదు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆత్మీయ జీవితానికి మాత్రమే మరి ఆ విధమైనటువంటి నిత్య జీవాన్ని ప్రసాదించి ఆయన రాకడలో మాత్రమే